హాయ్ హలో నమస్తే. పవన్ కళ్యాణ్ గారు ఆపరేషన్ కగార్ కైండ్ ఆఫ్ స్టైల్లో రెడ్ శాండల్స్ మీద అలాంటి ఆపరేషన్ చేయాల్సి వచ్చింది, ఖబర్దార్ అని అన్నారు. ఓకే, మంచిదే. రెడ్ శాండల్స్ యొక్క స్మగ్లర్స్ని పట్టుకోవడం అనేది ప్రభుత్వ బాధ్యత. హీఈస్ ద డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. హీ హ్యాస్ దట్ రెస్పాన్సిబిలిటీ. విల్ అప్రిషియేట్ హిమ్ ఇఫ్ హీ స్టాప్స్ దిస్ స్మగ్లింగ్ ఆఫ్ రెడ్ శాండల్స్. బట్ కాకపోతే ఏంటంటే ఆయన హీ ఫర్గాట్ దట్ ఈస్ ద డిప్యూటీ చీఫ్ మినిస్టర్. ఐ థింక్ పవన్ కళ్యాణ్ గారు హీ ఫర్గాట్ దట్ ఈస్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అపోజిషన్లో ఉన్నప్పుడు ఆయన ఎమ్మెల్యే కూడా కాదు కాబట్టి, బట్ సినిమా స్టార్ కాబట్టి కొన్ని సినిమా డైలాగులు అవి కొట్టారు, సరిపోయింది. బట్ నవ్ ఈజ్ ద డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. భాషలో కొద్దిగా తేడా రావాలి. ఆయన తేడా రాలేదు. ఆయన యొక్క భాషలో తాట తీసి నిలబెడతాము, ఎవరిని? స్మగ్లర్స్ని తాట తీసి నిలబెడతాము. ఇది ఇప్పుడు ఆపరేషన్ కగారు అమిత్ షా గారు కూడా చేశారు. అమిత్ షా గారు ఆపరేషన్ కగారు ఆపరేషన్ చేశారు. ఓకే, అది కోర్స్ నేను అదే అని చెప్పేది ఏంటంటే, రెడ్ శాండల్స్ మీద కోపం, రెడ్ శాండల్స్ స్మగ్లర్స్ మీద కోపం, నక్సలైట్ల మీద కోపం, వీళ్ళ మీద కోపం ఉంది, కానీ ట్రైబల్స్ మీద ఎవరికి ప్రేమ లేదు. యూ డోంట్ హ్యావ్ ఎనీ లవ్ ఫర్ ట్రైబల్స్, which is most important, and taking care of the tribal lives is most important. లేదంటే స్టాపింగ్ ది రెడ్ శాండల్స్, ఫారెస్ట్ని కాపాడటం, దొంగలు ఎత్తుకెళ్ళే వాళ్ళు దొంగలు పట్టుకోవటం, వీళ్ళ మీద కోపమే కానీ వీళ్ళ మీద ప్రేమ లేదు. యాక్చువల్గా ట్రైబల్స్ మీద ఎవరికి ప్రేమ లేదు, ఎందుకో మరి తెలియదు. సరే, దాని గురించి తర్వాత మాట్లాడదాం. నేనేమన్నానంటే, ఆయన భాషలో కొద్దిగా ఇంకా తేడా రాలేదు. తాట తీసి నిలబెడతాం ఇట్లాంటి పదాలు వాడారు. సినిమా డైలాగులు కొట్టడానికి ప్రయత్నం చేశారు పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క రెడ్ శాండల్స్కి సంబంధించి. నాకు అది ఆయన ప్రసంగం చూసిన తర్వాత నాకు ఒకటి అర్థమైంది. ఇంకొకటి, ఒక సంవత్సరంలో ఎత్తేస్తాను. సంవత్సరంలో ఆపరేషన్ కగార్ లాంటిది చేసి సంవత్సరంలో మొత్తాన్ని ఆపేస్తామన్నారు. ఏమంటే మొత్తాన్ని రెడ్ శాండల్స్ ఆపేయాలంటే అక్కడ ఎవరన్నా కూలీలు, రెడ్ శాండల్స్ని స్మగ్లింగ్ చేస్తుంది ఎవరండి? అక్కడ చెట్లు కొట్టే వల్ల స్మగ్లింగ్ చేస్తుంది. దాని పెద్ద మాఫియా ఉండిద్ది వెనక. ఆ మాఫియా వెనక రాజకీయ నాయకులు ఉంటారు, రాజకీయ నాయకుల వెనక ముఖ్యమంత్రులు ఉంటారు, ముఖ్యమంత్రుల వెనక ప్రధానమంత్రులు ఉంటారు, ప్రధానమంత్రుల వెనక ప్రెసిడెంట్లు ఉంటారు, వాళ్ళ వెనక ట్రంపులు ఉంటారు, ట్రంపుల వెనక దేవుళ్ళు ఉంటారు. ఓకే, ప్రతిదానికి ఒక లింక్ ఉండిద్ది. దేర్ విల్ బి ఎ లింక్, ఎ బిగ్గర్ లింక్. ఇప్పుడు నువ్వు ఆపరేషన్ కగార్ అని చెప్పేసి కూలీలు చెట్లు కొట్టేసి కూలీలను చంపేస్తావు. వాట్ అబౌట్ పొలిటీషియన్స్? ఓకే, మోరోవర్ 1 year లెట్ చేస్తాడు. బార్ కోడింగ్, జియో ట్యాగింగ్ ఇవన్నీ పెడతాడట. బార్ కోడింగ్, జియో ట్యాగింగ్ పెడతారట. ఉన్న టెక్నాలజీ ఎవరికి అర్థం కాక వస్తుంటే ఇంకొకటి, ఓకే మంచిదే, టెక్నాలజీ వాడితే మంచిదే, బట్ దానికి మీరు ట్రైనింగ్ ఇవ్వాలి, వాళ్ళని అలర్ట్ చేయాలి. అక్కడ ఉన్నటువంటి కొంత ఓకే చాలా ఉన్నాయి. బార్ కోడింగ్, జియో ట్యాగింగ్ అంటే దేనికి? చెక్కలకి ఒకటికి బార్ కోడింగ్ పెడతారా? దేనికి పెడతారో మనకేది తెలియదు. చెక్ పోస్టులు ఆల్రెడీ ఉన్నాయి. చెక్ పోస్టులు ఉన్నా సరే దొంగతనం చేసేవాడికి 100 పోస్టులు, 100 మార్గాలు. ఓకే, అడవి మొత్తం తెలిసిన వాడికి, రెడ్ శాండల్ ఎత్తుకుపోయేవాడికి 100 మార్గాలు ఉంటాయి. అంటే కరెక్ట్ సొల్యూషన్ ఎతకాలి. దట్స్ వాట్ ఐ మీన్ టు సే దట్ యూ షుడ్ స్టాప్ ప్రొఫెషనల్లీ. యూ షుడ్ థింక్ ప్రొఫెషనల్గా ఆలోచించి దీన్ని ఎలాగ ఆపాలి, ఎలాగ దాన్ని చెక్ పోస్ట్లు సెట్ చేయాలి అని అంటే, ఒక కూలీని పట్టుకొని నీ వెనక ఎవడున్నాడు నాన్న పట్టుకొని, నీ వెనక ఎవడున్నాడు ఆన్ పట్టుకొని, ఆన్ తర్వాత ఇంకోని పట్టుకొని, అసలు ఎవడికి అమ్ముతున్నాడు? చాలామంది అంటారు. ఇప్పుడు దాని వెనక చెక్ పోస్ట్ దగ్గర లంచం తీసుకొని, ఆంధ్రప్రదేశ్ బోర్డర్ దాటే దగ్గర లంచము, అక్కడ కొనేవాళ్ళు వేరెవరికి అమ్ముతున్నారు, వాళ్ళెవరు? ఇది ఒక పెద్ద వ్యవస్థ పనిచేస్తే తప్ప ఎర్రచందనాన్ని స్మగ్లింగ్ చేయరు. ఆపరేషన్ కగారు చేస్తే ఎవరిని చెప్తాడు ఆయన? అక్కడ ఉంటే కూలీలు చెప్తాడు. ఓకే, పేదవాళ్ళని 500 రూపాయలు 600 కూలీలకు వచ్చిన వాళ్ళని చంపేస్తారు. ఓకే, ఇన్సైడర్ కొల్యూషన్, ఇవన్నీ కూడా ఆలోచించాలి. మరోవర్ పొలిటికల్ ఆపర్చునిటిజం. ఇప్పుడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు శేషాలు వైఎస్ఆర్సిపి గవర్నమెంట్లో ఏం జరిగింది,
ఏదో 2.6 lakh ట్రీస్ని 5 yearsలో పోగొట్టుకున్నారని చెప్పి వాళ్ళు ఆ రోజు ఏం చేశారు, విమర్శించారు గవర్నమెంట్ని. ఏదో సంథింగ్ ఇది నాకు అర్థం కాలేదు. ఓకే సరే, ఏదో ఒకటి. ఇంకొకటి రూట్ కాజ్ ఏంటి అనేది కూడా ఆలోచించాలి. నేను అదే చెప్తుందంటే వీళ్ళు ఏంటంటే గవర్నమెంట్ అక్కడ ట్రైబల్స్ యొక్క జీవితాల గురించి పట్టించుకోకుండా ఎర్రచందనం ఆపుతాము, చెట్లు కొట్టకుండా ఆపుతాము, స్మగ్లర్స్ని ఆపుతాము, నక్సలైట్లను చంపేస్తాము, ఇవన్నీ చేస్తున్నారు. కానీ వాళ్ళు అసలు రూట్ కాజ్, ఇప్పుడు రూట్ కాజ్ ఏంటి? వాట్ ఈస్ ద రూట్ కాజ్? మావోయిస్టులు, ఐఎమ్ నాట్ సపోర్టింగ్ నక్సలైట్స్, ఐఎమ్ నాట్ సపోర్టింగ్ స్మగ్లర్స్, మరి ప్రతిదానికి ఒక రూట్ కాజ్ ఉంటుంది. రూట్ కాజ్ని సెట్ చేయకుండా పైన చేస్తే కోపం వచ్చినాడు మళ్ళీ ఏం చేస్తాడు? ఇప్పుడు నక్సలైట్గా తయారైనోడు వాడికి ఏదో వివక్ష ఉండేది. అంత మమ్మల్ని తొక్కేస్తున్నారు, మమ్మల్ని అంచివేస్తున్నారు, ఏమంటారు, బలవంతులు ఆదివాసీలని మమ్మల్ని భూములు లాగేసుకుంటున్నారు, తొక్కేస్తున్నారని చాలా ఫిలాసఫీలు చెప్తారు వాళ్ళు నక్సలైట్లోకే. ఆపరేషన్ కగారుతో నక్సలైట్లను చంపేశారు. బట్ ఆ ప్రాబ్లం స్టిల్ ఎగ్జిస్ట్స్, ఆ సపరేషన్ అనే ప్రాబ్లం స్టిల్ ఎగ్జిస్ట్, రైట్? ఇప్పుడు దాన్ని కూడా మనం యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్, రైట్? అలాగే ఇప్పుడు వీళ్ళు ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే వాళ్ళు, అఫ్కోర్స్ స్మగ్లింగ్ చేసేవాళ్ళంటే వాళ్ళలో కొంచెం పేదలు కూడా ఉంటారు. పేదలు కూడా ఒక చిన్న ఏదో ఒక చెట్టు కొట్టుకొని పోయి అమ్ముకునే ఉంటాడు. ఎందుకు? వాడేమో కోట్ల రూపాయల స్మగ్లింగ్ చేయలేడు. ఏదో ఒక చెట్టు నరికేసి తీసుకెళ్ళి అక్కడక్కడ అమ్మేసుకుంటాడు ఎర్రచందనం. ఆ పేదవాళ్ళు వాళ్ళు ఎందుకు కొడతారంటే వాళ్ళు స్మగ్లింగ్ కోసం కొట్టరు, వాళ్ళు జీవనాధారం కోసం కొడతారు. వాళ్ళు కూడా చెట్లు నరుగుతుంటారు, ఎవరు ట్రైబల్స్ కూడా. ఎందుకంటే టు మీట్ దేర్ ఎండ్ నీడ్స్. వాళ్ళని పట్టుకొని ఇప్పుడు ఆపరేషన్ కగారుతో లాగా వాళ్ళని చంపేస్తే మరి వాళ్ళ యొక్క జీవనాధారము, ఇవన్నీ కూడా చాలా ఇష్యూస్ ఉంటాయి. అంటే ఇట్స్ నాట్ సో ఈజీ టు అటాక్ అండ్ సమ్మన్ దట్ వీ హ్యావ్ టు అడ్రస్ ఆల్ ది ప్రాబ్లమ్స్ అండ్ దెన్ మేక్ ప్రాపర్. అది నా ఉద్దేశం. ఓకే, మరోవర్ యాంటీ మావోయిస్ట్ డిఫరెంట్, ఇది డిఫరెంట్. ఇది యాంటీ మావోయిస్ట్ అంటే అది మావోయిస్టులు అనేది వాళ్ళ నక్సలైట్లు, వాళ్ళకు ఒక నెట్వర్క్ ఉండేది. ప్రతి వారి యొక్క నెట్వర్క్లో వాళ్ళకి పెద్ద పొలిటికల్ బ్యాకప్ ఉండదు. మావోయిస్టులకు పొలిటికల్ బ్యాకప్ ఉండదు, బట్ స్మగ్లర్స్కి పొలిటికల్ బ్యాకప్ ఉండేది. స్మగ్లర్స్కి ఇండస్ట్రియలిస్టులు బ్యాకప్ ఉండేది, మంత్రులు ఉంటారు, వెనక ఎమ్మెల్యేలు ఉంటారు. వాళ్ళని చంపరా? ఆపరేషన్ కగారు ఎవరి మీద చేయాలి? ఈ యొక్క రెడ్ సైడ్ ఇటు వెనకున్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు వాళ్ళ మీద చేస్తారా ఆపరేషన్ కగారు? కూలీల మీద చేసేది వాళ్ళ మీద చేయాలి కదా. అది నా ఉద్దేశం వాడు అల్టిమేట్గా. ఓకే సరే, ఎనివే చూద్దాం. ఆయన ఏదో అన్నారు పవన్ కళ్యాణ్ గారు, అదే ఏదైనా రూట్ కాజ్ మీద కొట్టాలి తప్ప పేదల మీద, బడుగు బలహానీల మీద కొట్టడం కరెక్ట్ కాదు. థ్యాంక్ యూ, నమస్కారం.